తూర్పు తిరిగి దండం పెడుతుంది. చూడండి మీరు. ఓకే, చూద్దాం. విద్యాసాగర్ గారు, ఇప్పుడు 2 ఛాలెంజ్లు ఏంటంటే 3 ఛాలెంజ్లు. ఒకటి 10:30కి ఉదయం మీకు క్లారిటీ వచ్చేస్తుందని, మధ్యాహ్నం 2:30కి ఇంకా క్లారిటీ వస్తుంది, 4 గంటల ఫ్లైట్లు. సార్ ఒక్క నిమిషం, పిలుస్తా 4 గంటలకి మళ్ళీ మీరు అందరూ తిరుగు ఫ్లైట్లు ఎక్కేస్తారు. అంటే నేనేమి ఇంకా జూన్ 1 అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ గురించో జూన్ 4 దాకా వెయిట్ చేయాలనుకుంటున్నా, అక్కర్లేదనేది రవిచంద్రారెడ్డి గారు చెప్తున్న విషయం. అండ్ 160+ అంటే కూటమికి 15 సీట్లు, ఆయన అంచనా కూటమికి 15 సీట్లు. ఏదో దయతెల్చి కూటమికి 15 సీట్లు వదిలేస్తున్నారు వైసీపీ. విద్యాసాగర్ బహుమతి. గుడ్ ఈవినింగ్ అండి ఋషి గారు, అట్లాగే పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్కారం అండి. పాము రవిశంకర్ రెడ్డి గారు ఎందుకో నాకు తెలియదు కానీ చాలా భ్రమల్లో బతుకుతున్నారేమో అనిపిస్తారు నాకైతే. భ్రమల జీవితాలు ఎప్పటికైనా బబుల్స్ లాగా పగిలిపోయేటివే తప్ప అవి నిలబడేటివి కాదు. ఆయన చెప్పే మాటలన్నీ శుద్ధ అబద్ధాలు, దండగ మాటలు, అంతకు మించి వాటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇందాక శివశంకర్ గారు చెప్పారు, అబ్దుల్ కలాం అని కోట్ చేస్తూ కళలు కనున్నారు కానీ పగటి కళలు కనద్దు అని చెప్పారు. వీళ్ళు కట్టున్నవన్నీ కూడా పగటి కళలే. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి 3 మంత్రులు కాదు, దాదాపు 13 మంత్రులు ఓడిపోతున్నారు. 3 ఈయనంటున్నారు, నేను 13 నేనంటున్నా. ఆ 160 అనేది 0 తీసేస్తే వాళ్ళు గెలవబోయేది అది. అంతే తప్ప ఆయన అనుకున్నట్టు ప్రజలంతా ఒక వైపు అయిపోయినట్టు, కన్సల్టేషన్ అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి నిన్నటి వరకేమో ఉద్యోగస్తులు ఎలాగా పోలింగ్ జరిగినట్టుంది. ఒక్కసారి ఉద్యోగస్తులను అడిగితే వాళ్ళు ఎవరు కోటేశారు, ఎందుకు వైసీపీ రిజెక్ట్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు రేపు పొద్దున కూటమి ఓటు అయిపోతున్నారు, వాళ్ళ ఓట్లు మొత్తం ఎందుకున్నాయో, వాళ్ళు కాకుండా 3 లక్షల ఓట్లు ఎవరైతే ఇంకా ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఎవరి వైపు ఉన్నారో ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంది. అంటే స్మాల్ పాకెట్స్ కదా విజయసాగర్ గారు, అవి స్మాల్ పాకెట్స్ కదా, మరి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కంపేర్ చేయగలమా? ఓటండి, ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ పాకెట్. 10% ఆఫ్ ది ఓట్, 10% ఆఫ్ ది ఓట్ ఉద్యోగస్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు 10 to 11% ఆఫ్ ది ఓట్. అది కన్సాలిడేటెడ్ ఓటు, 100% యాక్యురేట్ ఓటు, అది పడే ఓటు. రైట్. లాస్ట్ టైం 50% పోలైంది, 1,18,000 ఎంత 50% అవట్లే, ఇన్వాలిడ్ ఓట్ అయిపోయింది. కానీ ఈసారి అప్లై చేసిన వాళ్ళే 5 లక్షల చిల్లర. ఇప్పుడు ఇంకా అప్లై చేయకుండా ఈ విధులకు వెయ్యని వాళ్ళు వీళ్ళంతా కలిపి దాదాపు ఇంకా 3 లక్షల ఓట్లు ఉన్నాయి. దాదాపు మోర్ దెన్ 83%. ఐఎమ్ డామ్ షూర్. రేపు పొద్దున ఆయన అన్నారు కదా 100% నేను చెప్తానండి, 100కి 1000% నేను చెప్తాను. రేపు పొద్దున ఆయన చెప్పిన టైమింగ్ అందరినీ పిలవండి. ఎవరు తూర్పు దిక్కుని మలుకొని వెళ్ళబోతున్నారో దండం పెట్టుకొని, ఎవరు 4 గంటలకో 3 గంటల ఫ్లైట్ గన్నవరం నుంచి విజయవాడకో, విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారో, ఎవరు చెన్నైకి పోబోతున్నారో, ఎవరు బెంగళూరుకి పోబోతున్నారో ఆ రోజు టికెట్ గురించి మాట్లాడదాము, పోలింగ్ పర్సెంటేజ్ గురించి మాట్లాడదాము, పోలింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. ఏం మాట్లాడతారండి మరి? మేము గెలుస్తాము చెప్పుకోవడంలో ఓకే, తప్పు లేదు. మేము చేసాము చెప్పలే. ఏంటి 160 అంటే మాకేదో బహుమతి 160+ మాట్లాడతారు. ఏం మాట్లాడతారు ఏంటి ఇదంతా కూడా? ఒక్కసారి ఉద్యోగస్తుల ఓట్లు నేను చెప్తున్నాను 10 to 11%. దిస్ టైమ్ ఈస్ గోయింగ్ టు vote 100%. that 11% vote, that vote will be 10.73% at almost 11%. దాంట్లో 83% that vote will convert to NDA. ఓకే, NDA. ఇది ఐఎమ్ నాట్ జోకింగ్. గుడ్డ మీద చేసుకోమని చెప్పండి, ఉద్యోగస్తులు మాకు ఓటేశారని చెప్పి. సో విద్యాసాగర్ కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు 160+ అని రవిచంద్రారెడ్డి అన్నారు కదా, మీరు కూటమికి ఎంత వస్తాయని ధీమాతో ఉన్నారు, తెలుగుదేశం పార్టీగా మీకు ఎన్ని సీట్లు వస్తాయని ధీమాగా ఉన్నారు? ఒకటండి, హైపోథెటికల్ గా రవిచంద్రారెడ్డి గారు నేను మాట్లాడలేను. అంటే ప్రజల్ని భ్రమించబెట్టే పద్ధతిలో నేను మాట్లాడలేదు. ఎందుకు మీకు అంచనాలు? ఖచ్చితంగా మీకు ఎక్కడికక్కడ పోల్ మేనేజ్మెంట్ అంచనాలు ఉన్నాయి. will achieve 135+. కూటమి ఖచ్చితంగా 135+ as per our information sources. 135+, maybe 135 or 140, 145, 150. That will depends upon the situation. Okay. అదే తప్ప 160 అయిపోతాము, కన్సలేషన్ ఇచ్చాము, ఇదేంటంటే హైపోథెటికల్, ఊహాతీతమైన మాటలు. ఎదుటోళ్ళ మీద అప్పర్ హ్యాండ్ చేయాలనో, లేకపోతే ఎదుటోళ్ళని కించపరచాలనో, ప్రజలను కించపరచాలనో మాట్లాడే మాటలు తప్ప హైపోథెటికల్ మాట్లాడే మాటలు. టీడీపీ 90+ అంటారు టీడీపీగా.
మాది వచ్చి నియర్ బై 100+ ఉంటుంది, మాది 100+ ఉంటుంది. మేము కంటెస్ట్ చేస్తున్నటువంటి 140 సంథింగ్ లో. రిమైనింగ్ జనసేన పార్టీ ఈస్ గోయింగ్ టు విన్ మోర్, నాట్ లెస్ దెన్ 16. సో మేము చాలా ప్రాక్టికల్ గా ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ. వాట్ ఐఎమ్ సేయింగ్ టుడే, వాట్ ఐఎమ్ టెల్లింగ్ టుడే, ఇట్ ఇస్ టుడే సినారియో. రవిచంద్రారెడ్డి గారు ఓటింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఓటింగ్ అయిపోయిన తర్వాత అంటే ఒక నిమిషం, అంటే ఇక్కడ విద్యాసాగర్ గారు ఇంకో పాయింట్ ఉంది. నేను శివశంకర్ గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఓటింగ్ ప్యాటర్న్ విషయంలో కూడా ఎలా కన్ఫ్యూజ్ అవుతామో నేను చెప్తాను. నాకు బాగా గుర్తుంది, లాస్ట్ 2019 ఎన్నికలకి సుమారు 4:30 ఆ ప్రాంతంలో అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు బయటకు వచ్చి. ఇదిగో చూసారా క్యూలో ఎంతమంది మహిళలు ఎండల్లో కూడా లెక్క చేయకుండా నించునున్నారో, వాళ్ళందరూ జగన్ కోసం ఓటేయడానికి వచ్చారా, క్రిమినల్ కోటేస్తారా, నేను పసుపు కుంకుమ ఇచ్చాను కాబట్టి నాకు ఓటేశారన్నారు. ఫలితం ఎలా వచ్చిందో మనం చూసాం. మరి అది ఆ రోజు సరిగ్గా అంచనా వస్తుందా మనకి? ఆ పోలింగ్కి వచ్చే జనాలను చూసో లేకపోతే పోలింగ్ పర్సంటేజ్ చూసో అది ఎముకబుల్గా ఉంటుందా? ఋషి సార్ దగ్గరికి వెళ్ళే ముందు శివశంకర్ గారు ఒక్క నిమిషం పర్మిట్ మీ. నేనేమంటానంటే ఆ రోజు పోస్టల్ బ్యాలెట్ మీరు తీసుకోండి. నేను కూడా ఆ రోజు డిబేట్ లో ఉన్నాను. నేను పోస్టల్ బ్యాలెట్ నుంచి ఆ రోజు స్టార్ట్ అయింది ఇది వైసీపీ వాళ్ళ వేవ్. నేను ఈ రోజు ఏమంటున్నాను, 1,00,000 చిల్లర ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి ఆ మాత్రం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రోజు 5,30,000 ఓట్లు ఉన్న వాళ్ళు 83% పోలేనప్పుడు ఎక్కడి నుంచి ఏది స్టార్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పండి. వాళ్ళ స్థానికంగా వాళ్ళు ఏ ప్రాంతం ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాపురం నుంచి కర్నూలు మంత్రాలయం వరకు ఎక్కడైనా సరే వాళ్ళు ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా సరే ఒక్కసారి అవును ఉద్యోగస్తుల ఓట్లు మాకు పడ్డాయని చెప్పండి. కొట్టు సత్యనారాయణను కొట్టడానికి వెళ్ళారు చెప్పాలంటే. అది వైసీపీ పరిస్థితి ఉద్యోగస్తుల్లో. ఆ ఉద్యోగస్తులు శివశంకర్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు ఒక నిమిషం, రవిచంద్ర రెడ్డి గారు నాకు ఒక పాయింట్ చెప్పండి, మళ్ళీ మీరు మాట్లాడదు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడింది ప్రాక్టికల్ గా అనిపించలేదా మీకు? అంటే డజంట్ ఇట్ మేక్ సెన్స్? అరౌండ్ 100 తెలుగుదేశం పార్టీకి, లేకపోతే అవుట్ ఆఫ్ 2116 జనసేనకి, అరౌండ్ 130 కూటమికి, ఇట్స్ 125+. మాట నేను చెప్తాను. మామూలుగా పోలింగ్ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎప్పుడు వచ్చి పోలింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు పోలింగ్ ముగియక ముందు ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు గత చరిత్రలు లేవు. కేవలం చంద్రబాబు నాయుడు గారు 2019లో ఫ్రస్ట్రేట్ అయ్యి లైవ్ లోకి వచ్చేసి పోలింగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఏదైతే మాట్లాడాడో, క్రిమినల్ అని అదని ఇదని పెద్ద పెద్ద మాటలు, చాదస్తం మాటలు, అప్పుడు ఇంకా కొంచెం పెట్టుకుంటున్నారు. ఈసారి మేము చెప్తున్నాం, విద్యాసాగర్ గారికి 9 లేదా 10 సీట్లు తెలుగుదేశంకి, 2 లేదా 3 సీట్లు జనసేనకి, 2 సీట్లు బీజేపీకి వస్తున్నాయి సార్. మా దగ్గర పక్కా గణాంకాలు ఉన్నాయి సార్. మరి కాదు రవిచంద్ర రెడ్డి గారు, మరీ అన్రియలిస్టిక్ గా లేదు. కాదు మరీ అన్రియలిస్టిక్ గా లేదు నెంబర్. అట్లా కాదు మరీ అన్రియలిస్టిక్ గా ఉంది మీరు చెప్పేది. సార్ అన్రియలిస్టిక్ కాదు సార్, మీరు కన్ఫ్యూజన్ లో ఉండొద్దు. మీరు పోలింగ్ సరళి ఉదయం నుంచి మీ రిపోర్టర్స్ పెట్టండి, అందరం కావాలంటే చూసుకుందాం. ఉదయం 10:30 తర్వాత ఒకసారి వెరిఫై చేసుకోండి, తర్వాత మధ్యాహ్నం 2-2:30 మధ్యలో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఫైనల్ ఎగ్జిట్ పోల్ దాకా ఆగాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా ఫ్యాన్ స్పీడ్ కొట్టుకోపోతారు. డొక్కు సైకిల్ అయితే బంగాళాఖాతంలో పోయటమే స్క్రాప్. ఫ్యాన్ ఏమో ఉరేయమని అక్కడ చంద్రబాబు పిలుపునిస్తున్నారు, మీరేమో మొత్తం సైకిల్ వేసుకోవాల్సింది అక్కడే. కానీ చచ్చిపోవాలని నేను ఎవరికి కోరుకోను. తప్పులేండి, ఎందుకు మనం కాదండి అట్లా కాదు రవిచంద్ర రెడ్డి గారు. పోలింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని అప్పట్లో కోడెల్ గారు ఏదైతే నరసరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారో పోతే ఆయన చితకొట్టేశారు జనం. అంత కోపంతో ఉన్నారు ఆ రోజు. సో అలాంటి ప్రయత్నాలు ఏమన్నా ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ చేస్తే మా సంక్షేమం ఆపుతావా, మా వాలంటీర్ వ్యవస్థను ధ్వంసం చేస్తావా, మా పెన్షన్కి మమ్మల్ని దూరం చేస్తావా, మా సంక్షేమ పథకాలు ఇన్ టైంలో రిలీజ్ చేస్తా అంటే ఇన్పుట్ సబ్సిడీ లాంటివి రానివా, కోర్టులకు ఎక్కుతావా, దుర్మార్గుడు అని చెప్పి. సార్ సర్టన్ పాకెట్స్ కాదు, ఎక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ లేదు, కులాల వారీగా చూసినా లేదు, సంక్షేమ పథకాల వారీగా చూసినా లేదు, చేసింది ఏమీ లేక నకిలీ ప్రచారాలతో మీ భూమి మీది కాదు, మీ ఆస్తి మీది కాదు, మీ తమ్ముడు మీ వాడు కాదు, పంపదీసి మీ భార్య కాదంటారేమో సార్ 2 రోజుల్లో.